गणेश। जय श्री गुरुदेवा। जय श्री राम। श्री कृष्णाय गोविंदाय गोपी जन वल्लभाय नमः। श्री कृष्णाय वासुदेवाय देवकी नंदनाय नंदनंदन गोविंदाय नमः। శ్రీ వ్యాసభగవానుడు ప్రసాదించిన భాగవతములోని ఒక 2 పద్యములు మీ ముందు ఉంచుతాను. తర్వాత నామం యొక్క ప్రాధాన్యం గురించి ఒక చిన్న కథను మీ ముందు ఉంచుతాను. బిడ్డ పేరు పిలుసుట విశ్రామకేలిలోనైనా విరామమునైనా గద్య పద్య గీతార్థములతోనైనా కమలనైనుని తలుసుట కలుషహారము. మనము బిడ్డ పేరు పిలిచడం వల్ల కానీ, విశ్రామంలో కానీ, విరామంలో కానీ, గద్య పద్య గీతార్థములలో కానీ కమలనైని తలుసుట వలన సమస్త పాపములు తొలగలని ఆ యొక్క పద్యం యొక్క భావన. అదేవిధంగా భావమునైన వగనైన పగనైన ప్రీతితోనైన ప్రాణభీతితోనైనా శ్రీహరి పరతంత్రులైయుండు జనులు మోక్షమునకు జనుదురు అధిపా. ఆ పద్యము భావన ఏమిటంటే, పగతోనైనా, ప్రేమతోనైనా, భక్తితోనైనా, మోసంతోనైనా, ఏ విధంగానైనా ఆ శ్రీహరిని తలుసుకున్న వారికి చివరకు మోక్షము ప్రసాదిస్తుందని భగవంతుడు చెప్పి ఉన్నారు. అదేవిధంగా మీకు శ్రీ వ్యాసభగవానుడు మనకు ప్రసాదించిన భాగవతములో ఒక చిన్న సన్నివేశమును ద్వారా మీకు నామము యొక్క ప్రాధాన్యమును చెబుతాను. ఒకానొక సమయమున కన్యాకుబ్జం అనే నగరములో క్షత్రియుడు బ్రాహ్మణ ఉత్తముడు ఆయన యొక్క భార్యతో కలిసి జీవించుచుండగా ఆయన వేద పఠములు నేర్చుకుని ఉన్నందున తాను నేర్చుకున్న జ్ఞానమును, వేదములను 10 మందికి పంచుతూ జీవనము గడుపుతుండగా కొంతకాలమునకు వారి దంపతులకు ఒక మగబిడ్డ కలగగా ఆ మగబిడ్డకు బ్రాహ్మణ ఉత్తముడు అజామిలుడు అని నామకరణము చేశాడు. ఆ బిడ్డ పెరిగి యుక్త వయసు వచ్చిన తర్వాత ఉపనయనం చేసి గాయత్రి మంత్రమును ఉపదేశించి సంధ్యావందనము నేర్పి చక్కని సౌందర్యవతి అయిన ఒక అమ్మాయిని తీసుకువచ్చి వివాహం చేయగా వారు ఎంతో సుఖముగా ఉన్నారు. ఆ సమయంలో అజామిలుడు యొక్క తండ్రి ఒకరోజు అజామిల అడవికి వెళ్ళి పుష్పములు, దర్భలు కొని తీసుకురా అని చెప్పగా తండ్రి యొక్క ఆదేశం మేరకు అడవికి వెళ్ళి దర్భలు, పుష్పములు తెచ్చు సమయమున దారి మధ్యమున ఒక పొదలో ధ్వని వినిపించగా అక్కడ ఏమి జరుగుతుందో అని అటువైపు వెళ్ళి ఆ పొదలో జరుగుతున్న శ్రీకృష్ణుల యొక్క కలకను చూసి మనసు వికలమై ఇంటికి చేరినను అతని యొక్క మనసు సంధ్యావందనము చేస్తున్నను, గాయత్రి మంత్రం పఠించుతున్నను మనసు అదుపు తప్పి ఆయనకు ఏది చేయుట అర్థం కాక ఆ నీచశ్రీ ఉన్న
ప్రదేశమునకు వెళ్ళి ఆమెతో, నాకు నీ పొందు కావాలనని ఆ నీచ స్త్రీతో చెప్పగా ఆమె, ఓ బ్రాహ్మణోత్తమ, నీవు బ్రాహ్మణ కుమారుడివి అన్నీ తెలిసినవాడి, నాతో సాంగత్యము నీకెందుకు అని చెప్పగా, అన్నీ వదులుకొని వచ్చాను, నీవు తప్ప నాకు ఏమీ అవసరం లేదని అనగా, ఆ స్త్రీ ఒప్పుకొని వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండి వారికి 9 మంది సంతానం కలగా, ఆ చివరి అబ్బాయికి నారాయణ నారాయణ అనగా నారాయణుని పేరు నామకరణం చేశారు. ఆ అజామిలుడు ఆ నీచ స్త్రీకి ఆయనకు కలిగిన సంతానమును పోషించుటకు అనేక రకములైన కష్టములు, పాపములు చేసి చివరకు ఆ పాప ఫలితముగా అనేక రకమైన అనారోగ్యాలతో మంచము చేరగా ఆయన దగ్గరికి యమదూతలు రాగా, అదే సమయమున ఆ అజామినుడికి తన చిన్న కుమారుడైన నారాయణుడు గుర్తురాగా, నారాయణ నారాయణ అని పిలవగా వెంటనే విష్ణు భక్తులు దూతలు వచ్చి యమభటులను పంపించి అతనికి మహావిష్ణువు ద్వారా జీవితాలను పొడిగించగా, ఆ అజామినుడు మహావిష్ణువుకు సేవలు చేసుకొని ఆయన అనుగ్రహం పొంది కొంతకాలమునకు మోక్షమునకు పొందాను. కావున నామం యొక్క ప్రాధాన్యము అంత గొప్పగా ఉన్నది. జై శ్రీరామ్.